హలో ఎవ్రీవన్, టేస్టీ అండ్ హెల్దీ వెజ్ కుర్మా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచ్ అయితే దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఒకటైతే ఇలాచి వేసుకున్నాను. ఒక 2 లవంగాలు వేసుకున్నానండి. మీకు ఘాటుకు తగ్గట్టు వేసుకోండి లవంగాలు అనేది. నేనేం మరీ ఘాటుగా కాకుండా మరీ సప్పగా కాకుండా మీడియంగా చేశాను. 1 స్పూన్ ఏమో గసగసాలు వేసుకున్నాను. ఒక 4 బాదం పప్పు నానబెట్టుకొని పైన స్కిన్ తీసేసి ఒక జీడిపప్పు వేసుకున్నానండి. బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ ఏమో పుట్నాల పప్పు వేసుకున్నాను. అక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి కట్ చేసేసుకొని. ఇప్పుడు దాంట్లోనే ఒక 7 ఏమో వెల్లుల్లి వేసుకున్నాను. జస్ట్ కొంచెమేమో అక్కడ అల్లం ముక్క వేసుకున్నానండి పైన స్కిన్ తీసేసి. జస్ట్ కొంచెం వేసినట్టయితే పుదీనాకు వేసుకోండి లైట్గా కొంచెం ఫ్లేవర్ కోసమే. అండ్ 2 గుప్పెళ్ళు ఏమో అక్కడ పచ్చి కొబ్బరి యూజ్ చేశానండి. పచ్చి కొబ్బరి అనేది మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అనేది మన ఇష్టం అండి. ఇప్పుడైతే మొత్తం అయితే స్మూత్ పేస్ట్ చేయాలండి. ముందుగా అయితే అలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని తర్వాత వాటర్ వేసేసుకొని అలా స్మూత్ పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ గీ వేసుకున్నానండి. ఆయిల్ అండ్ గీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 1/2 స్పూన్ సోంపు వేసుకున్నానండి. జీలకర్ర సోంపు మంచిగా వేగిన తర్వాత ఒకటేం బిర్యానీ ఆకు వేసుకున్నానండి. కొంచెం దాల్చిన చెక్క, ఒకటి ఇలాచి వేసుకున్నాను. లైట్గా కొంచెం ఫ్లేవర్ కోసం స్టోన్ పువ్వు వేసుకున్నానండి. అవి మొత్తం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మరీ వేగవసరం లేదండి, కొంచెం అలా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అండ్ ఫ్రోజన్ బఠానీ అయితే వేసుకున్నానండి. వేసుకున్న వెజ్జీస్ అన్ని మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసి అక్కడే కొంచెం లైట్గా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి. కొంచెం అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 50% అనేవి వెజ్జీస్ అనేవి బాగా ఉడికిపోయిన తర్వాత అయితే మూత తీసేసి చూసారండి మొత్తం వేగిపోయి పైకి ఆయిల్ వచ్చేసింది కదా. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే దాంట్లో వేసేసి మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేయండి. ఆ పేస్ట్ కూడా కొంచెం ఆ ముక్కలకి వాటర్ వేయకముందే కొంచెం అలా మగ్గించాలి. అర్థమైంది కదండి. వాటర్ వేయకుండానే ఆ పేస్ట్ అనేది కొంచెం మగ్గించండి వీడియోలో చూపించినట్టు. అలా కలిపేసేసుకొని మగ్గించుకున్నాం కదా. మగ్గిస్తుంటే మనకి చుట్టూ పక్కన కొంచెం ఆయిల్ వచ్చేసినట్టు ఉంటుంది చూడండి. అలా అయితే కొంచెం ఆ వెజ్జీస్లో ఆ పచ్చి కొబ్బరి అనేది ఉడకబెట్టాలండి. అలా కొంచెం అలా ఉడకబెట్టాలి చూడండి. ఒక 2 సెకండ్స్ అలా ఉడకబెట్టిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే మగ్గించుకున్నానండి. మగ్గిపోయిన తర్వాత చుట్టుపక్కల ఆయిల్ వచ్చేసి దగ్గర పడిపోయింది చూడండి. అలా దగ్గర పడిపోయిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని దాంట్లో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. వెజ్ కుర్మా అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి. అక్కడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని అయితే మంచిగా మగ్గిచ్చేసుకున్నాను. మనకి వెజ్జీస్ అన్ని ఉడికిపోయి పైకి బబుల్స్ వచ్చి గ్రేవీ అనేది కొంచెం లైట్గా చిక్కబడుతుందండి పైకి ఆయిల్ వచ్చేసి. అలా చిక్కబడిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసి దించేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.